హాయ్ పిల్లలు, బాగున్నారా అందరూ? ఈరోజు పిల్లలు, నిన్న మనందరం కూడా లెసన్ విన్నాం కదా. లెసన్లో అందరికి గుర్తుందా లెసన్? లీహుయి చేసిన ఒక చిన్న రాంగ్ డెసిషన్ ద్వారా అతడు ఏం చేశాడంటే తనలాంటి అనేక మంది పిల్లల కొరకు ఏర్పాటు చేసిన ఒక మంచి సురక్షితమైన గృహం నుండి లీహుయి పారిపోయాడు. లీహుయి పారిపోయిన తర్వాత పిల్లలు ఏం జరిగింది తెలుసా? మరలా పట్టణంలోకి వచ్చాడు. పట్టణంలోకి వచ్చిన తర్వాత లీహుయికి ఆహారం దొరకలేదు. మరలా మొదటి పరిస్థితికే వచ్చాడు. సో లీహుయి మళ్ళీ అడుక్కోవడం మొదలుపెట్టాడు. తర్వాత ఏం చేశాడు తెలుసా పిల్లడు? చెత్తకుండి దగ్గర, చెత్త వేసే దగ్గర ఎవరైనా తిని పడేసిన ఆహారం ఏదైనా ఉంటే దొరుకుతుందేమో అని అలాంటి ఆహారం తీసుకొని వాళ్ళ చెల్లెకి తినిపించి తాను కూడా తినేవాడు. కొన్నిసార్లు అయితే ఆహారం కూడా దొరికేది కాదు. లీహుయి చాలా ఏడ్చేవాడు. ఇంకొక విషయం తెలుసా దొంగగా వచ్చి కోహయ్ వాళ్ళ ఇల్లు గృహం అంతా కూడా సీక్రెట్గా దొంగతనంగా చూసేవాడు. అక్కడ పిల్లలైతే సంతోషంగా ఆడుకుంటూ సంతోషంగా చదువుకుంటూ ఉంటే లీహుయి చాలా సంతోషపడ్డాడు. లీహుయి అనుకున్నాడు, నేను వాళ్ళ దగ్గర నుంచి పారిపోయి వచ్చేసాను కదా, మళ్ళీ వెళ్తే వాళ్ళు ఏమైనా కొడతారేమో, లేదంటే నన్ను ఏమైనా అంటారేమో, మా చెల్లిని బాగా చూసుకోరేమో అని లీహుయి మళ్ళీ వెళ్ళాలని ఆయనకు ఆలోచన ఉన్నా కూడా లీహుయి చాలా భయపడిపోయారు. కానీ మీకు ఒక విషయం తెలుసా లీహుయిని దేవుడు మర్చిపోలేదు. 2 వారాలు గడిచింది. లీహుయి ఆహారం తక్కువగా దొరుకుతూ ఉన్నది. ఆ చెల్లెలు చాలా బలహీనంగా అయిపోయింది కిమ్. సో ఒకరోజు నైట్ రాత్రిపూట నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు లీహుయికి ఒక శబ్దం వినిపించింది. ఎవరో పిలుస్తూ ఉన్నారు, హుయి లీహుయి లీహుయి అని పిలుస్తూ ఉన్నారు. పిలుస్తూ ఉంటే లీహుయికి అర్థమైంది, ఎవరో తెలిసిన వ్యక్తిలాగున్నారే ఈ వాయిస్ అని చూశాడు. చూస్తే దూరంగా కోహయ్ ఉన్నది. కోహయ్ ఉన్నారు కదా, వియత్నాం స్త్రీ. ఆమె లీహుయిని చూసి ఎంతగానో సంతోషపడి పరిగెత్తుకుంటూ వచ్చి లీహుయిని గట్టిగా హత్తుకొని ఆమె చెప్తా ఉన్నది, లీహుయి, నేను నీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. సృష్టికర్తమైన దేవా, లీహుయిని తన చెల్లెల కిమ్ని మాకు చూపించు ప్రభువా ఈ పెద్ద సిటీలో అని మేము నీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు నేను చూపించాడని ఆమె చెప్పినప్పుడు లీహుయి చాలా ఆశ్చర్యపడిపోయాడు. ఆమె అడిగింది లీహుయిని, లీహుయి, నువ్వు అసలు ఎందుకు పారిపోయినావు? ఎందుకంత భయపడ్డావు? రీజన్ ఏంటిది అని ఆమె అడిగింది. లీహుయి కొద్దిగా భయంగానే చెప్పాడు. తన ఊరిలో పిల్లలందరూ చాలాసార్లు అనుకున్నారు ఏంటంటే, ఆ బంగారు రంగులు గల వెంట్రుకల గల స్త్రీ తర్వాత మీరు ఈ నల్లని పుస్తకం తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు అనుకున్న మాటలు ఏంటంటే, ఆ బంగారు రంగులు కలిగిన స్త్రీ, ఆ బంగారు రంగు వెంట్రుకలు కలిగిన స్త్రీ పిల్లల కళ్ళను తీసేసి నీలి కళ్ళు ఉన్న దేశంకు పంపిస్తుంది అని పిల్లలు మాట్లాడుకున్నారు. అదే నాకు చాలాసార్లు కలగా వచ్చేది. దాని విషయంలో నేను చాలా భయపడిపోయానని చెప్పి లీహుయి చెప్పాడు. అప్పుడు కోహయ్ అన్నది, లీహుయి, అదంతా కూడా వట్టి అబద్ధం. ఈ నల్లని పుస్తకం ఏదైతే ఉందో అది జీవగ్రంథం. దీన్ని ఏమంటారు తెలుసా? దీన్ని బైబిల్ అంటారు. దేవుని మాటలు ఈ బైబిల్లో ఉంటాయని లీహుయికి చెప్పింది. కానీ లీహుయి బైబిల్ని పట్టుకోవడానికి భయపడతా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆ బైబిల్ ఒక మ్యాజిక్ బుక్ అని వాళ్ళ ఊర్లో పిల్లలు అనుకోవడం చూశాడు. ఏమన్నా జరుగుతుందేమో తనకు తన చెల్లికని భయపడతా ఉన్నాడు. కానీ ఏం జరిగింది తెలుసా? కోహయ్ చెప్పింది, లీహుయి, నేను నీకు చాలా మంచి ఫ్రెండ్ని కదా, నీ ఫ్రెండ్ నీకు ఎప్పుడు కూడా అపకారం చేయదు కదా, ఏం కాదు నాన్న, ఒక్కసారి ఈ బైబిల్ని ముట్టుకొని చూడని లీహుయికి చెప్పినప్పుడు లీహుయి భయపడుతూనే తన చెయ్యి దగ్గరగా చాపి, మీరు చూస్తున్నారు కదా మన పోస్టర్లో ఉంది కదా, చూస్తూ ఉన్నారు, ఏం చేస్తున్నారు? లీహుయి చెయ్యిని దగ్గరగా తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చి బైబిల్ని పట్టుకున్నప్పుడు లీహుయికి అర్థమైంది, ఏం జరగలేదు. అరే, నా ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు, అదే నాకు కలగా వస్తూ ఉంది, నేను ఎంతగానో భయపడతా ఉన్నాను, అదంతా ఉట్టిదే అని లీహుయికి అర్థమైపోయింది. ఇంకొక విషయం తెలుసా లీహుయికి ఎప్పుడైతే వాళ్ళ స్నేహితులు చెప్పినది, ఆ కలలో వచ్చినది అబద్ధం అని అర్థమైందో అప్పుడు లీహుయి మంచి చిరునవ్వుతోటి ఆ కోహయ్ని హత్తుకున్నాడు. హత్తుకొని నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పి లీహుయి కోహయ్తో పాటు మళ్ళీ తిరిగి వాళ్ళ గృహానికి వచ్చాడు. లీహుయి కోహయ్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత
తలుపు తెరవగానే ఎదురుగా ఎవరున్నారో తెలుసా పిల్లలు? ఆ బంగారు రంగు వెంట్రుకలు కలిగిన స్త్రీ, నీలిరంగు కళ్ళు గల స్త్రీ ఎవరైతే ఉన్నారో లీహుయి భయపడతా ఉన్నారో ఆమె ఉన్నది పిల్లలు. లీహుయి చాలా భయపడిపోయాడు. కోహోయి చెప్పింది, లీహుయి భయపడకు. ఇందాక బైబిల్ విషయంలో ఏదైతే అబద్ధం విన్నావో ఇది కూడా అలాగనే. ఆమె చాలా ప్రేమిస్తూ ఉన్నది నిన్ను. ఆమె మన దేశాన్ని ప్రేమించి తన దేశాన్ని వదిలేసి తన అక్కా చెల్లెలను, తన అన్నాతమ్ములను, వాళ్ళ తల్లిదండ్రులను వదిలి మనల్ని ప్రేమించి మన దేశంకి వచ్చింది అని చెప్పినప్పుడు లీహుయి ఆశ్చర్యపోయాడు పిల్లలు. ఎందుకు తెలుసా? అంతగా మనుషుల్ని ప్రేమిస్తారా? ఈమెకు ఇంత ప్రేమ ఎలా వచ్చింది? వాళ్ళ తల్లిదండ్రులను అందరినీ వదిలేసి వచ్చారు కదా ఈమె అని లీహుయి చాలా ఆశ్చర్యపడిపోయారు పిల్లలు. అప్పుడు లీహుయి చెల్లెల కిమ్ ఉన్నది కదా పిల్లలు. కిమ్ అయితే అసలు భయపడట్లేదు పిల్లలు లీహుయిలాగా. కిమ్ ఏం చేసింది తెలుసా? చేతులు ఇలా పైకి చాపి ఆమె వైపు వెళ్తూ ఉన్నది పిల్లలు. ఆమె అడిగింది లీహుయిని, లీహుయి మీ చెల్లెలు నా దగ్గరకు వస్తుంది, మీ చెల్లెని ఎత్తుకొని కొద్దిసేపు ఆడిపించవచ్చా అని అంటుంది పిల్లలు. మీరు చూస్తున్నారు కదా పోస్టర్లో, మన ఫ్లాష్ కార్డులో చూస్తున్నారు కదా. సో చూడండి పిల్లలు, ఆ పాప ఆ బంగారు రంగు వెంట్రుకలు గల స్త్రీ దగ్గరకు వస్తూ ఉన్నది. లీహుయి కూడా ఏం చేశాడు తెలుసా పిల్లలు? సరే అన్నట్లు తల ఊపాడు పిల్లలు. వెంటనే ఆమె ఆ పాపను ఎత్తుకొని మంచిగా ఆడించడం మొదలుపెట్టింది పిల్లలు. లీహుయికి లీహుయికి ఉన్న భయాలన్నీ కూడా పటాపంచలైపోయాయి పిల్లలు. ఇంకా లీహుయికి ఎలాంటి భయం లేదు, సంతోషంగా ఉన్నాడు. ఇంకా ఏం తెలుసా పిల్లలు? లీహుయికి మంచి ఆహారం దొరికింది. కొన్ని వారాలు గడుస్తూ ఉన్నాయి. లీహుయి వాళ్ళ చెల్లెలు పిల్లలు చాలా బలంగా అవుతుంది, చాలా చక్కగా వాళ్ళ చెల్లెలు ఎదుగుతూ ఉన్నది పిల్లలు. లీహుయి వాళ్ళ చెల్లెల్ని చూస్తూ ఉన్నప్పుడు సంతోషపడుతూ ఉన్నాడు. ఇంకొక విషయం పిల్లలు, లీహుయికి చాలామంది స్నేహితులు అవుతూ ఉన్నారు. లీహుయి ఇంకా ఏం తెలుసుకున్నాడు తెలుసా పిల్లలు? బైబిల్ గురించి అనేక విషయాలు నేర్చుకున్నాడు పిల్లలు. యేసు ప్రభు నిజమైన దేవుడని, ఆయన ద్వారానే రక్షణ కలుగుతుందని, మనందరి లీహుయి కూడా ఒక పాపపు హృదయంతోనే జన్మించాడనే విషయాన్ని లీహుయి తెలుసుకున్నాడు పిల్లలు. ఇప్పుడు లీహుయి ఇంకొక విషయం ఏం తెలుసుకున్నాడు తెలుసా పిల్లలు? యేసు ప్రభువే నిజమైన రక్షకుడు, పాపముల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు, తన రక్తము ద్వారా పాపముల నుంచి ఆయన రక్షిస్తాడు అని లీహుయి తెలుసుకున్నాడు పిల్లలు. తెలుసుకొని యేసు ప్రభువుని లీహుయి తన సొంత రక్షకునిగా అంగీకరించాడు పిల్లలు. ఎంత సంతోషమైన విషయం కదా. లీహుయి యేసు ప్రభువే సృష్టికర్త అని గ్రహించాడు పిల్లలు. పిల్లలు మీరు బైబిల్ చదువుతున్నారా? బైబిల్లో దేవుని గురించిన అనేక విషయాలు మనకు రాయబడి ఉన్నాయి పిల్లలు. సో మనందరం బైబిల్ చదివితే సృష్టికర్తను గురించిన అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. లీహుయి ఇలా సంతోషంగా ఉన్నప్పుడు పిల్లలు ఏం జరిగింది తెలుసా? ఆ సంతోషం ఎక్కువ కాలం ఉండలేదు పిల్లలు. లీహుయి వాళ్ళ ఉన్న ప్రదేశం చుట్టుపక్కల శబ్దాలు వినబడతా ఉన్నాయి. కోహోయ్ గారు చెప్పారు, లీహుయి ఇక్కడ కూడా యుద్ధ వాతావరణం వచ్చేసింది, శత్రు సైనికులు ఇక్కడ కూడా వచ్చేస్తూ ఉన్నారు. లీహుయి భయపడిపోయాడు పిల్లలు. ఎందుకంటే శత్రు సైనికులు వస్తే ఏం జరుగుతుందో లీహుయికి చాలా బాగా తెలుసు. శత్రు సైనికులు వస్తే ఏం జరుగుతుందో లీహుయికి చాలా బాగా తెలుసు కదా పిల్లలు. వాళ్ళ తండ్రి విషయంలో ఎలా జరిగింది, వాళ్ళ మదర్ని, వాళ్ళ అమ్మగారిని లీహుయి గుర్తు తెచ్చుకున్నాడు పిల్లలు. ఇప్పుడు లీహుయి ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా పిల్లలు? ఇప్పుడు లీహుయి ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా పిల్లలు? లీహుయి మోకరించి సృష్టికర్త అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు పిల్లలు. దేవా, ఈ సమస్య నుంచి మమ్మల్ని కాపాడండి అని లీహుయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు పిల్లలు. ఒకవైపు లీహుయికి భయం ఉంది, కానీ దానికంటే ఎక్కువగా లీహుయికి దేవుడు ఉన్నాడు, నా సృష్టికర్త నన్ను చూస్తూ ఉన్నాడని ఒక ధైర్యం కూడా వచ్చింది పిల్లలు. పిల్లలు చూశారు కదా ఈరోజు లెసన్లో పిల్లలు చూశారు కదా ఈరోజు లెసన్లో లీహుయి మళ్ళీ సురక్షితమైన ప్రదేశానికి వచ్చాడు, నిజమైన సృష్టికర్తను గురించి తెలుసుకున్నాడు. పిల్లలు మనం కూడా నిజమైన సృష్టికర్తను మన స్నేహితులకు పరిచయం చేద్దాం. ప్రార్థన చేసుకుందామా? గొప్ప దేవ, జీవం గల ప్రభువా, మీ యొక్క ఉన్నతమైన నామం బట్టి మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. లీహుయి జీవితం ద్వారా ప్రభువా మీరు నేర్పిస్తున్న అనేకమైన విషయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మేమందరం కూడా ప్రభువా లీహుయి జీవితం ద్వారా మీరు నిజమైన సృష్టికర్త అని ప్రభువా మేము గ్రహించడానికి మాకు సహాయం దయచేయండి. పాపముల నుంచి మీరు రక్షించే దేవుడు అని ప్రభువా మేమందరం కూడా గ్రహించడానికి మీరు సహాయం దయచేయండి ప్రభువా. మీ యొక్క కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చిన పిల్లల్ని దీవించండి, అన్న వాళ్ళని దీవించండి ప్రభువా. ఈరోజు జరుగుతున్న ప్రోగ్రాం అంతట్లో ప్రభు మీరు తోడుగా ఉండి నడిపించమని
మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ లీహుయిలాగా ప్రభువా నిజమైన విశ్వాసంతో మీ మీద ఆధారపడడానికి మాకు సహాయం దయచేయమని మా ప్రభు రక్షకుడు క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిల్లలు బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం పిల్లలు.